తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతితో పాటు చంద్రబాబు, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఓ జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణకు అడ్వాంటేజ్ అయితే ఏపీకి అమరావతి లయబిలిటీ అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న పోటీ వాతావరణంపై మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు చాలా సీనియర్ అన్న అర్థంలో వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ చాలా జూనియర్ అని, తన వయసు కూడా తనకు అడ్వాంటేజ్ అని రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు. అమరావతిని టీడీపీ నేతలు ఓ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అలాంటి అమరావతిపై రేవంత్ ఇలాంటి కామెంట్లు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు రేవంత్ కామెంట్లతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వయసు అయిపోయిందని, లోకేష్ మరీ జూనియర్ అని కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలందరూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త అభిమానం చూపిస్తారు. సోషల్ మీడియాలో తెలంగాణలో ఏ లీడర్ కు మద్దతు పలకాల్సిన ప్రస్తావన వస్తే ఖచ్చితంగా రేవంత్ కే మద్దతు పలికేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన అమరావతిపై అవసరం లేకపోయినా వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు, లోకేష్ పై ఆ వ్యాఖ్యలు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అమరావతికి వాతావరణం అనుకూలం కాదని రేవంత్ అన్నారు. అమరావతికి తుఫాన్లు వస్తాయి, హైదరాబాద్ కు రావని రేవంత్ ఉద్దేశం కావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తుఫానులు వచ్చే ప్రాంతాలలో నగరాలు అభివృద్ధి చెందవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా? ఆయా పార్టీల నేతలు కూడా జోక్యం చేసుకుని పెద్దది చేసుకుంటారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలకు ఆసక్తికరంగా మారిన అంశం. నిజానికి రేవంత్ నైజం అదేనని, అవసరం మేరకే ఆయన గౌరవం చూపిస్తారని, అవసరం తీరిన తర్వాత కాదని అంటున్నారు. చంద్రబాబు వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం రేవంత్ కు లేదు. ఎందుకంటే చంద్రబాబు ఆయనకు పోటీదారు కాదు. ఇద్దరివి వేరువేరు రాష్ట్రాలు. పాలన చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఇదేమీ కండలు పెంచి చేయాల్సిన పని లేదు. బుర్ర ఉంటే రాష్ట్రాన్ని పరుగులు పెట్టించవచ్చు. అదే సమయంలో పాదయాత్ర చేసి పార్టీని గెలిపించిన లోకేష్ పై మరీ జూనియర్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం కూడా టీడీపీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది. రేవంత్ రెడ్డికి ఇక నుండి గుడ్డిగా మద్దతు ఇవ్వటం కన్నా దూరంగా ఉండటం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. అదే జరిగితే రేవంత్ నైజం గురించి కొంతమందికైనా క్లారిటీ వచ్చినట్లవుతుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.